మన బీరేల్ గ్రామాన్ని చూసుకుంటే మీ దీవెనలతో వచ్చి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకుంది. బీరోల నుండి ఏలువారిగూడెం వరకు తార్ రోడ్డుకి నిర్మాణానికి 259 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఎస్సీ లొకేషన్ లో అంతర్గత సిమెంట్ రోడ్ల కోసం 64 లక్షలు, దమ్మాయిగూడెం నుండి సోలీపురం వరకు రోడ్డు మరియు హై లెవెల్ బ్రిడ్జి అది కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం, 550 లక్షలు. అదే రకంగా బందంపల్లి నుండి హస్నాబాద్ వరకు తార్ రోడ్డు నిర్మాణం ఇది పూర్తయింది, 405 లక్షలు. తెట్టెలపాడు నుండి బీరోలు వరకు తార్ రోడ్డు నిర్మాణం 650 లక్షలు. చౌటపల్లి బీరోలు రోడ్డుకి స్లాబ్ కలవర్ట్ నిర్మాణం 320 లక్షలు. కూసుమంచి బీరోలు రోడ్డుకి స్లాబ్ కలవర్ట్ కి 200 లక్షలు. బీరోలు నుండి మేడేపల్లి వరకు తార్ రోడ్డు నిర్మాణం ఇది పూర్తయింది, 187 లక్షలు. బీరోలు నుండి మేడదపల్లి వరకు గల రోడ్డు సిడి పనులకి 30 లక్షల రూపాయలు. బీరోలు పెద్ద చెరువు తెగితే ఇందాక తమ్ముడు చెప్పినట్లు 225 లక్షలు. అంతర్గత సిమెంట్ రోడ్లు మన బీరోల్లో 80 లక్షలు. అంగన్వాడీ భవనానికి 15.5 లక్షలు. మంచినీటి సరఫరాకైతే పశు వైద్యశాలకైతే మరొక 6 లక్షల రూపాయలు. అన్ని కలిపి గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92 లక్షల రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. అంతేకాదు ఇక్కడ మా రాకేష్ తండా పోయినసారి వరదలు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని కూడా పూర్తి చేసుకోబోతున్నాం.